ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసేందుకు వెళ్లిన నారా లోకేష్ గారు ఆ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందజేశారు. నారా లోకేష్ గారికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో, సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం కింద కాళ్ళు కనిపించకుండా ఎడిట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఇస్తున్న ఫోటోలు మాత్రమే వదిలేరు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం. అయితే ఈనాడు వెబ్సైట్ తో పాటు పలు చోట్ల అసలు ఫోటో బయటకు వచ్చింది. అసలు ఫోటోలో వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇస్తూ ఉన్న సమయంలో నారా లోకేష్ గారు చెప్పులు వేసుకుని ఉన్నారు. యాక్చువల్లీ ఇదంతా పెద్ద వివాదం అయ్యేది కాదు ఇది వరకు. దీన్నంతా వివాదాస్పదం చేసి వివాదం రేపింది తెలుగుదేశం పార్టీ నాయకులు. మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో, దేవుడిగా భావిస్తామో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోను పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసేందుకు వెళ్లిన నారా లోకేష్ గారు చెప్పులు వేసుకొని మరి వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఫోటోలు తీసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ఈ రోజు ఇంత జరిగిన తర్వాత నారా లోకేష్ గారి డైరెక్ట్ గా చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందజేస్తూ ఇప్పుడు నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ కు ఎదుర్కొంటున్నారు. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా.